హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నా పేరు సుమన్. మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్. మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్న రైతు సోదరులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి. సో రైతు సోదరులారా, ఈరోజు వీడియోలో మనము మీకు చెప్పే టాపిక్ ఏంటంటే, చాలామంది మన సబ్స్క్రైబర్లు కామెంట్ పెడుతున్నారు, అన్న మనకు మార్కెట్ అనేది పెరుగుతుంది అనేసి మీరు చెప్పారు కదా, మరి మార్కెట్ రేజ్ కావట్లేదు ఎట్లా అంటే. సో నేను చెప్పేది ఏంటంటే, మనకు ఎప్పటికెప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనం వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అది మార్కెట్ పెరగకపోవడం అనేది అది ఎవరు కూడా ఊహించలేరు. సో నేను చెప్పేది ఆ విషయం. సో చాలామంది కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. సో ఒకసారి రైతు సోదరులు మీరు గమనించి ఒకసారి కామెంట్స్ పెట్టి ఒకసారి వీడియోని చూడండి. మీరు చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మన టాపిక్లో, సో ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి మనకి మార్కెట్ చాలా దారుణంగా పడిపోయింది. సో ఎంత అంటే, సో మొన్నటిదాకా 14,100-200 నడిచిన మార్కెట్ మన పండగ బ్యాక్ వచ్చిన మార్కెట్లో వచ్చేసి మనకి 13,800-900 అయితే జరిగింది. సో కొనుగోలు అయితే మాత్రం దారుణంగా 13,100-200 కొంటున్నారు. సో ఎందుకంటే మనకి ఆల్రెడీ సో మనకు కొనుగోలుదారులో కానీ స్టాకిస్టుల్లో కానీ ఎంత మేరకు సరుకు కావాలో అంత మొత్తం సరుకు వాళ్ళు తీసుకొని స్టాక్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో బెస్ట్ కాయలు, సో మనకు జనవరి నుంచి ఇప్పుడు మొన్న మార్చి ఫస్ట్ దాకా వచ్చిన కాయలు మొత్తం ఎక్సలెంట్ కాయలు, బెస్ట్ కాయలు ఉంటాయి కాబట్టి మంచి కలర్ ఉన్న కాయలు, సైజు ఉన్న కాయల్ని వాళ్ళు కొనుక్కొని ఏసులో పెట్టుకోవడం అయితే జరిగింది. సో అందు కారణంగా వచ్చేసి ఇప్పుడైతే మనకు రేట్ అయితే వాళ్ళు డౌన్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో అదొకటి మనకు రైతు సోదరులు గమనించుకోవాలి. సో మిర్చి రేట్ అయితే తగ్గడం అయితే ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సైజు వచ్చేసి తక్కువైంది, అదేవిధంగా ఇప్పుడు ఆయిల్ క్వాలిటీస్ అయితే వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి కావాల్సిన సరుకు అంతా మొత్తం స్టాక్ పెట్టుకున్నారు కాబట్టి సో ఇప్పుడు వాళ్ళకి సరుకు అవసరం లేదు కాబట్టి రేట్ అయితే డౌన్ సైడ్ అయితే జరుగుతూ ఉంది. సో మన ఖమ్మం జిల్లాకు వచ్చేసి చూసుకుంటే దగ్గర 24 ఏసీలు దాకా ఉన్నాయి కోల్డ్ స్టోరేజ్లో. సో 95% కోల్డ్ స్టోరేజ్ అన్నీ ఆల్రెడీ మనకు నిండిపోయినాయి. అదొకటి మీరు గమనించగలరు. సో ఈ 95% సరుకు మొత్తం సో మనకి ఈ సంవత్సరం వచ్చేసి మనకు స్టాకిస్టులే పెట్టడం అయితే జరిగింది. సో అదొకటి మీరు రైతు సోదరులు మీరు గమనించాలి మీరు. సో ఇందులో వచ్చేసి రైతు సోదరులు ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ పర్సెంటేజ్లో అయితే మనకు రైతు సోదరులు స్టాక్ పెట్టడం అనేది జరిగింది. ఈ సంవత్సరం కొనుగోలుదారులు, స్టాకిస్టులు, అదేవిధంగా మనకి ఇండస్ట్రీస్ వాళ్ళు, అంటే ఎట్లా అంటే మనకు ఐటీసీ, అదేవిధంగా టాటా కంపెనీ ఇలాంటి వాళ్ళు చాలామంది స్టాకిస్ట్ ఉండవు, అంటే ఆయిల్ కంపెనీలు, అదేవిధంగా మనకు చిల్లీ పౌడర్ కంపెనీస్ ఉంటాయి కదా. సో వాళ్ళు చాలామంది స్టాక్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే దీనికంటే తక్కువ అయితే రేటు రాకపోవడం అయితే ఉండదు కాబట్టి వాళ్ళే స్టాక్ అయి పెట్టడం అయితే జరిగింది. సో నేను చెప్పేది అంటే రైతు సోదరులకి, ఇప్పుడున్న రేట్ ఏంటంటే 13,000 నుంచి 14,000 మధ్య జరుగుతూ ఉంది. సో ఈ రేట్ కంటే తక్కువ రేట్ అయితే జరగదు, ఎప్పుడైతే రాదు. ఇది ఒకటి గమనించండి మీరు. సో అందుకనే చాలామంది స్టాక్ పెట్టుకోవడం అయితే జరిగింది. సో రైతు మిత్రులారా, సో దీనికంటే దారుణంగా అయితే రేట్ అయితే ఇంకా పతనం అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు దారుణంగా అంటే, ఇప్పుడు మొన్న 13 నుంచి 14,000 నడిచిన కాయ ఇప్పుడు ఇంకా డౌన్ అయింది కదా అని చెప్పుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడైతే ఆయిల్ క్వాలిటీ వస్తున్నాయి. సో మార్చి ఎండింగ్ దాకా వచ్చింది. సో దీనివల్ల అయితే తడది పతనం అయింది. సో చాలామంది స్టాకిస్టులు 13,100, 200, 300 తీసుకొని 13,800, 900 కూడా తీసుకొని స్టాక్ కూడా పెట్టుకున్నారు. అదొకటి మీరు రైతు మిత్రులు ఒకసారి మీరు గమనించండి. సో నేను చెప్పేది ఏంటంటే, దీనికంటే తక్కువ అయితే రేట్ అయితే పతనం కాదు. రైతు మిత్రులాగా మీరు గమనించండి. చాలా అనుకొని మీరు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 2025 అంటే ఈ సంవత్సరంలో తోట సాగు అనేది మీరు ఈ సంవత్సరం ఒక 5-6 ఎకరాలు వేస్తే ఈ సంవత్సరం వచ్చేసి ఒక 3 ఎకరాలే సాగు చేయండి. ఎందుకంటే సో మన ధరలు రావడానికి కారణం వచ్చేసి రైతే, పోవడానికైనా కారణం రావడానికి రైతు. ఎందుకంటే ఎక్కువ విస్తీర్ణం సాగు చేయడం వల్ల ఏంటంటే, సో పంట బాగా పండినప్పుడు ఏంటంటే రేట్ ఉండదు, పండకపోవడం వల్ల అయితే రేట్ ఉంటుంది. సో అదొకటి గమనించండి. సో మనకు తక్కువ విస్తీర్ణంలో పెట్టుకుంటే ఒక ఎకరానికి 20 నుంచి 30 క్వింటాలు మనకు పండిస్తుంటాయి కాబట్టి సో మనకి రేట్లో కలిసి వస్తుంది. సో రైతు మిత్రులు అదొకటి గమనించండి మీరు. సో చాలామంది అన్న స్టాక్ పెట్టుకోవాలా ఏసీ అడుగుతున్నారు. నేను చెప్పింది మొన్న, ఇప్పుడు నేను తీసే వీడియోలో చెప్తున్నాను రైతు మిత్రులకి నేను. సో మీకు డబ్బు హోల్డ్ చేసుకున్నంత స్థాయి ఉంటే మీరు ఏసీలో పెట్టుకోండి. అంటే మొత్తం పెట్టుకోమని చెప్పట్లే. సో మీకు ఒక 60 క్వింటాల దాకా అయితే అందులో ఒక 30 క్వింటాలు అమ్ముకొని 30 క్వింటాలు ఏసీలో హోల్డ్ చేసుకోండి. సో మీకు 100% అయితే కింటకి 3 నుంచి 4 వేలు అయితే 100% పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇది ఒకటి నా యొక్క నమ్మకం ఇది. ఎందుకంటే ఇప్పుడు పోయిన సంవత్సరం అన్ని ఏసీలు నిండినా సరే కాయ వచ్చేసి మనకి ఏసీ సరుకు వచ్చేసి 18,000 దాకా కొనుగోలు అయితే జరిగింది. సో ఇప్పుడు రేపు ఏప్రిల్, మే తర్వాత మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ తెరిచిన తర్వాత మళ్ళీ మన కొత్త సరుకు జనవరి దాకా వచ్చేదాకా
సో ఈ ఏసీలో ఉన్న సరికే అయిపోతుంది కాబట్టి 100% అయితే రేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చి నా యొక్క నమ్మకం. సో రైతు మిత్రులారా, మీరైతే ఎలాంటి చింతించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు రేట్ లేదు కదా, తోట వేయకుండా ఉందామా అనేసి ఆలోచించకండి. 100% అయితే తోట వేయండి. సో కానీ తక్కువ విస్తీర్ణంలో వేసుకోండి. చాలామంది రైతులు మనకు కామెంట్ రూపంలో అడుగుతున్నారు, అన్న రేట్ పెరుగుతుందా అంటే. సో పెరుగుతుంది కానీ ఇప్పుడు కాదు, కానీ ఒక నెల రోజు మనకు ఓపిక పడితే 100% ఏసీకి అయితే రేట్ వస్తుంది. సో చాలా చోట్ల అయితే కోల్డ్ స్టోరేజ్ అని నిండిపోయినాయి, అదొకటి మీరు గమనించుకోవచ్చు. సో ఫర్దర్గా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే సో మీకు వీడియో రూపంలో నేను తెలియజేస్తాను. సో మన వీడియోలో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.